టీటీడీ చైర్మన్ ఆకస్మిక తనిఖీలు మొదలుపెట్టడం జరిగింది. అయితే పూర్తి వివరాల్లోకి వెళ్తే కొత్తగా నియమితులైన టీటీడీ బోర్డు చైర్మన్ అయిన బిఆర్ నాయుడు గారు అయితే నేరుగా ఈరోజు వరాహస్వామి అతిథి గృహం వద్ద ఉన్న ఏవైతే కొన్ని వస్తువులు అమ్ముకునే దుకాణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిశీలించడం జరిగింది. ఎవరైతే టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా కొన్ని ఇష్టానుసారంగా ఇష్టం వచ్చిన వస్తువులు ఏవైతే ఉంటాయో, కొంత అసభ్యకరమైన వస్తువులు ఏవైతే ఉంటాయో అవి అమ్ముతున్నట్లు కానీ, మెయిన్గా ఆ షాపుకు సంబంధించిన లైసెన్స్ పత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిశీలించడం జరిగింది. ఏవైతే టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న షాపులు లైసెన్సులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తక్షణమే రద్దు చేయాలనేటట్టు రెవెన్యూ అధికారులందరికీ కూడా టీటీడీ బోర్డు చైర్మన్ అయిన బిఆర్ నాయుడు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. స్వయంగా ఆయనే వెళ్ళి కొన్ని షాపులకు సంబంధించి లైసెన్స్ కాగితాలు ఏవైతే ఉంటాయో ఆ పత్రాలన్నీ కూడా చదవడం జరిగింది. అక్కడ ఏమేమి అమ్ముతున్నారు అనేటట్టు, ఎలా ఉంది ఏంటి అనేటట్టు ప్రతి ఒక్కటి కూడా తనిఖీలు చేసి ఆయన తెలుసుకోవడం జరిగింది. ఇటువైపు చూసుకుంటే అధికారులందరికీ కూడా కొంత గట్టిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఎవరైతే తిరుమలకి సంబంధించి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా నిబంధనలకు కట్టుబడి పనిచేయాలి, నిబంధనలకు ఖచ్చితంగా విరుద్ధంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి శిక్షలు తప్పవు అనేటట్టు చాలా బలంగా అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రెవెన్యూ అధికారులందరూ కూడా ఏవైతే ఇక్కడ తిరుమలలో ఉన్న దుకాణాలు ఏవైతే ఉన్నాయో ఆ దుకాణాలన్నీ కూడా ఒకసారి పూర్తిగా పరిశీలించి వాటికి సంబంధించిన ఎటువంటి వస్తువులు అమ్ముతున్నారు, ఏ సమయంలో అమ్ముతున్నారు, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, మెయిన్గా షాపుకి లైసెన్స్ ఉందా లేదా అనేటట్టు ప్రతి ఒక్కటి కూడా పునఃపరిశీలించాలి అనేటట్టు అధికారులందరికీ కూడా గట్టిగా ఆదేశం ఇవ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మరి రేపటి రోజుల్లో ఇంకా టీటీడీలో ఎన్ని మార్పులు వస్తాయని చూడాలి. ఆల్రెడీ బిఆర్ నాయుడు గారు చైర్మన్ పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే కూడా బోర్డు కమిటీ మెంబర్లందరితో కూడా కీలక నిర్ణయాలు తీసుకొని కొన్ని మెయిన్గా చూసుకుంటే లడ్డూలో నాణ్యత పెంచడమే కానీ, మెయిన్గా ఎవరైతే తిరుమల పరిధిలో కొన్ని హోటల్స్ కానీ రిసార్ట్స్ కడతామని చెప్పి గతంలో ల్యాండ్స్ తీసుకున్నారో అవన్నీ కూడా వెనక్కి తీసుకోవడమే కానీ, ఏదైతే గతంలో తిరుమల కొండపైకి వచ్చి మెయిన్గా సినిమా పాటలకు సంబంధించి కానీ రాజకీయాలకు సంబంధించి ఏవైతే కొన్ని మాట్లాడడం జరిగేదో ఇవన్నీ కూడా పూర్తిగా నిషేధం అనేటట్టు ఒక రూల్ తీసుకురావడం, ఒకవేళ ఎవరైనా మాట్లాడినట్టయితే వాళ్ళు తిరుమల కొండ మీద నుంచి కిందకి వచ్చేలోపు వాళ్ళ మీద కేసు నమోదు అవుద్ది అనేటట్టు కొన్ని హెచ్చరికలు జారీ చేయడమే కాకుండా ప్రతి ఒక్కరు కూడా నిబంధనలు అక్కడ ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా పాటించే విధంగా ప్రతి ఒక్కటి కూడా కట్టుదిట్టం చేసే విధంగా టీటీడీ బోర్డు చైర్మన్ అయిన బిఆర్ నాయుడు గారు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే ఉందో టీటీడీకి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా దాని ప్రతిష్ట కాపాడే విధంగా, దాని యొక్క మూలాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రతి ఒక్క హిందువుకి దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కూడా వండి తెచ్చే విధంగా, మెయిన్గా సనాతన ధర్మానికి కట్టుబడి ఉండే విధంగా తిరుమల తిరుపతి అనేది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా దాని ప్రతిష్ట పెంచే విధంగా నిర్ణయాలు తీసుకున్నట్టు మనకైతే సమాచారం తెలుస్తుంది. కానీ గతంలో ఏవైతే కొన్ని తప్పిదాలు జరిగినాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరిపి దాని మీద వీలైతే ఒక సిట్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తాం అనేటట్టు ఆయన చెప్పడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో ఇలాంటివన్నీ కూడా పునరావృతం కాకుండా ఆయన ఖచ్చితంగా జాగ్రత్త పడతారని మనకైతే అర్థమవుతుంది. ఆ నేపథ్యంలోనే సడన్ గా బిఆర్ నాయుడు గారు అయితే తిరుమలలో ఉన్న కొన్ని షాపులు ఏవైతే ఉన్నాయో, మెయిన్గా అతిథి గృహం దగ్గర ఉన్న ఏవైతే కొన్ని దుకాణాలు ఉన్నాయో, చిరు వ్యాపారస్తులు ఏవైతే దుకాణాలు ఉన్నాయో ఆ దుకాణాలన్నీ కూడా తనిఖీలు చేయడం జరిగింది. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బిఆర్ నాయుడు గారి పనితనం అనేది టీటీడీ మొత్తం కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రతి ఒక్కటి కూడా చాలా ప్రతిష్ట కలిగినట్టు, చాలా సాంప్రదాయాలకే కానీ మెయిన్గా హిందుత్వాన్ని సనాతన ధర్మాన్ని బేస్ చేసుకుని ప్రతి ఒక్కటి కూడా చాలా కీలకంగా ఉండేటట్టు ఆయన నిర్ణయాలు తీసుకున్నారని చెప్పి మనకి క్లియర్ కట్గా తెలుస్తుంది. ఇప్పటికే చాలా వరకు కూడా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న అన్నింటి మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మరి రాబోయే రోజుల్లో ఇంకా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఇంకా టీటీడీ ప్రతిష్ట పెంచే విధంగా ఆయన ఎటువంటి కార్యాచరణ